నాయనో, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నొప్పి భరించలేకపోతున్నాను. వద్దు. ఆగండి, కాస్త కళ్ళలో వేశారంటే అంతా సరిపోతుంది. మంట అబ్బా. వద్దు బాబోయ్, నన్ను వదిలేయ్. వద్దు, ఇలా ఏదో ఒకటి చేసి నా ప్రాణం తీసేలా ఉన్నావు. దయచేసి నన్ను వదిలే, నీకు దండం పెడతా. వద్దు. తప్పకండి. నా కళ్ళు బాగా మండుతున్నాయి. నీళ్లున్నాయి. అమ్మయ్యా. అరే, ఇంజెక్షన్ తీయండి. గాడిద, దాన్ని ఎందుకు తీసావు? తడేగా తీయమన్నాడు. వద్దా? సరే, అక్కడే పెట్టేస్తా. గాడిద, ముందు ఆ ఇంజెక్షన్ ని తీ. అరే, ఇప్పుడే కదా పెట్టమన్నావు. తీసేశాను. అది నాది. అదేమీ అక్కర్లేదు, నేను మామూలుగా పన్ను తీసేస్తాను. ఏ పన్ను పోటు వస్తుంది? కుడివైపు మొదటి పన్ను. ఓకే, ఎడం పక్క మొదటి పన్నా? కుడివైపు కుడివైపు, రైట్ సైడ్ రైట్ సైడ్, మొదటి పన్ను. ఓకే, రైట్ సైడ్ మొదటి పన్ను. నోరు తెరు. అబ్బో, ఆహా, ఇవన్నీ ఏంటి? ఇవా నా ఎక్విప్మెంట్స్. పుచ్చిపోయిన పన్నుంటే తీసే తీరాలి కదా. కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుగు పోయింది అన్నట్టు. దయచేసి నాకు ఇవేమి వద్దు, నన్ను వదిలేయండి. చప్పట్లు కొట్టండి. ఎస్, వీక్ గా ఉందా? వీక్ గానే కదా ఉంటా. శరీరంలో పెయిన్ ఉంటే వీక్ గానే కదా ఉంటుంది. ఆయనకి నొప్పి తగ్గింది అంటున్నాడు. ఎనీ డౌట్? తగ్గిపోయిందా? పన్ను పోటు దాని అంతటా అదే తగ్గిపోదయ్యా. అతనికి చికిత్స అంటే భయం అనుకుంటాను. గట్టిగా పట్టుకోండి. వద్దు వద్దు, తప్పుకోండి. తప్పుకోండి. కన్నా సార్, చిన్నపిల్లల మొండికేయకండి. అవును, పరిగెత్తాలంటే బయటకు వెళ్ళి పరిగెత్తండి. గుడ్ ఐడియా. హే గాడిద, ఎందుకు ఇలా చెప్పావు? చూడు, కన్నా సార్ ఇప్పుడు వెళ్ళిపోయారు. పట్టుకోండి, అరే, పట్టుకోండి. వద్దు, దారి లేదే. అప్పు, ఎక్కడికి పోయాడు? ఏంటి ఉన్నట్టుండి మాయమైపోయాడు? డాక్టర్, పారిపోండి. నేను నా మీద పడ్డాడు. వాడిని పట్టుకోండి. సరే డాక్టర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నన్ను బయటికి లాగండి. పట్టుకోండి. అరే, డాక్టర్ ఏమైపోయారు? మీరేమైనా చేసుకోండి, నా పళ్ళు మాత్రం పీకనివ్వను. మీ పళ్ళు తీసే తీరాలి. గాజు వస్తువులు కావాలంటే పగలు కొట్టుకోండి, కానీ నన్ను ఇప్పుడు వదిలేయండి. చప్పట్లు కొట్టండి. పట్టుకోండి. ఏం చేస్తున్నారు? వీడికి ట్రీట్మెంట్ చేయడం కోసం వస్తే నేనే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చింది. నా ఎక్విప్మెంట్ అంతా క్లినిక్ పంపించేయండి. డాక్టర్ సార్, తప్పుకోండి తప్పుకోండి, నేను లోపలికి వెళ్తున్నాను. మరేవా, బ్యాడ్మింటన్ మ్యాచ్ జరుగుతోంది. ఎవరు గెలుస్తారు? బన్నీ. సెవెన్ 1. ఏం చేస్తున్నావు హనీ? బన్నీతో పోటీ పడి 1 పాయింట్ తీసావేంటి?
ఇప్పుడు చూడు ఏయ్! యా! దాహంగా ఉంది, వెళ్ళి నీళ్లు తాగొస్తాను. ఆపండి ఆపండి, అది పోపెట్. ర్యాకెట్తో కొట్టి కొట్టి నా రెక్కలన్నీ విరిగిపోయాయి. ఎనీ డౌట్? సారీ, నువ్వు వెళ్ళి అక్కడ పక్కన కూర్చో. ఓ బాగా నొప్పి పెడుతోంది. ఓ, అబద్ధం చెప్తున్నారు. ఈయనకి షటిల్ అసలు అబ్బా. తగలేదు. ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తారు? షటిల్ కాక్ తగలేదుగా, మరెందుకు నొప్పి అంటున్నారు? మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఓ, అబ్బా, అయ్యో. కూరగాయల మార్కెట్ లో బేరం ఆడినట్టు దయచేసి నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. చప్పట్లు కొట్టండి. చెప్పండి. నార్త్ లో మంచు కురిసి చాలా చలిగా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి నా పన్ను చాలా నొప్పిగా ఉంది. చప్పట్లు చప్పట్లు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నువ్వు నోరు తెరవయ్యా. పళ్ళ మధ్యలో బ్రెడ్ ముక్కలు అతుక్కున్నాయి, అందుకే నీకు ఆ పళ్ళ పోటీ. ఏది తెరు తెరు, నీ నోరు తెరు. థ్యాంక్ యూ డాక్టర్, పెయిన్ తగ్గిపోయింది. ఆ, ఏంటి ఫ్యాన్ తక్కువగా ఉందా? ఉండు, ఫ్యాన్ ని స్పీడ్ లో పెడతాను. ఫ్యాన్ కాదు, పెయిన్ అంటున్నాడు. అలాగా, పెయిన్ తగ్గిందా? అవును, నీ పెయిన్ ఎలా తగ్గిపోయింది? నేను నీకు చికిత్స చేయలేదు. నొప్పి నాకు తగ్గలేదు, ఆయనకి తగ్గింది. ఓ, అలా అయితే నీకు పెయిన్ ఉందా నాన్న? లేదో. అయితే ఎందుకు ఇక్కడికి వచ్చావు? మిస్టర్ కన్నాకి పెయిన్ ఉంది. గన్న గన్నకు పెయిన్ ఎలా వస్తుంది? అరేరే, నేను గన్నకు చికిత్స చేయను. గన్న కాదు, కన్నా. కన్నా సార్కి పన్ను నొప్పిగా ఉందంట. ఓహో, అలాగా. ఆయనకి కడుపు నొప్పా? ఆయనకి కడుపు నొప్పా? ఆయన్ని గ్యాస్ట్రిషియన్ కు చూపించు, నేను డెంటిస్ట్ ని. మీరు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవులు చూపించుకోండి. ఆయనకి పన్ను నొప్పి. ఓ, పళ్ళు నొప్పులా? అవును, తీసుకువెళ్తామని వచ్చాను. ఆయన ఇక్కడికి రాలేరట. మీకు అర్థమైందా? ఆ, నేను అర్థం చేసుకోగలను నాన్న. తిండి సరిగ్గా తినలేరు, పళ్ళు పోటంటే అలాగే ఉంటుంది. నువ్వురా, చెక్ చేద్దాం. హిపోజీ, నువ్వు పేమెంట్ ఇచ్చేసి వెళ్ళిపో. అలాగే. సోదర సోదరీమణులారా, వీళ్ళని అలా వదిలిపెట్టకూడదు. అర్థమైందా కుందేలన్నాయ్? కొట్టండి. వామ్మోయ్, సోదర సోదరీమణులారా, రండి, ప్రాణాలు దక్కించుకోండి, రండి. అరే, వాళ్ళు తప్పించుకు పారిపోతున్నారు. పట్టుకోండి. రండి, వెళ్ళి పట్టుకుందాం. పట్టుకోండి. వాళ్ళు పారిపోతున్నారు. రండి, వెళ్ళి పట్టుకుందాం. ఏయ్. ఇలా అయితే వీళ్ళని పట్టుకోవడం కష్టం. మనం విడివిడిగా కాదు, కలిసికట్టుగా వాళ్ళని పట్టుకోవాలి.
కలర్స్ పుస్తకాల మీద వేయాలి కానీ నా ముఖం మీద వేస్తారేంటి? చప్పట్లు కొట్టండి. కలర్ అంటే నాకు గుర్తుకొచ్చింది. ఆయన మొహానికి స్కిన్ కలర్ పెయింట్ కొడదాము. అప్పుడు ఆ సిల్వర్ కలర్ ఆయన మొహంలో కనిపించదు కదా. నేనేమి డిసైడ్ చేయలేకపోతున్నాను. ఇది కన్నా సార్ గారి కవిత్వమా లేక నా ఐడియానా అని. ఎనీ డౌట్? అరే ఊరుకోండి, మీరంతా ఓల్డ్ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు. నా దగ్గర సరికొత్త క్రీమ్ ఉంది. ఈ క్రీమ్ ని ఒక్కసారి ఫేస్ కి రాసుకుంటే ఫేస్ కి అంటుకున్న ఎటువంటి రంగు అయినా పోతుంది. ఓ అరే ఇదేంటి? ఇలా జరగడానికి వీల్లేదే. సారీ కన్నా సార్, ఈ క్రీమ్ 6 నెలల ముందే పాడైపోయింది. కన్నా సార్ మొహం ఇంతకు ముందులా తయారవటానికి వేరే ఏ దారి లేదా? నన్ను కాపాడండి, చాలా మంటగా ఉంది. లాభం లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, స్కిన్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఊరంతా రచ్చరచ్చ అయిపోవాలా ఏంటి? గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవాలా? చప్పట్లు కొట్టండి. మెల్లగా పరిగెత్తు, నేను పరిగెత్తలేను. ఆగో. ఏయ్, నిన్నే. ఏయ్. ఏయ్, ఆ. ఏయ్, ఆ, ఆ. అరే లేపండి. తమ్ముడు నన్ను పైకి లేపండి. అరే నన్ను అడుగు పట్టేసింది. నిన్ను కాపాడండి, కాపాడండి. ఇన్స్పెక్టర్ సార్, ఒక అమాయకుడిని ఈ విధంగా మీరు హింసించడం ఏమీ బాగోలేదు. తన అమాయకుడు కాదు, దొంగ. ఆగో. పట్టుకోండి. అరే ఇక్కడ కబడ్డీ మ్యాచ్ ఏం జరగటం లేదు. వదలండి వాడిని. కానిస్టేబుల్ వాడిని తీసుకెళ్లి లోపల వేయండి. ఎనీ డౌట్? ఈ రోజు ఆదాయం నిజంగా అదిరిపోయింది, తీసుకోండి. ఏంటి కేవలం 2000? ఈ 2000తో మేము ఏం చేసుకోగలం? సోదర సోదరీమణులారా, మీరు చాలా అత్యాస పడుతున్నారు. ఇది ఇవ్వడమే మీకు ఎక్కువ. ధరలు కూడా ఎక్కువయ్యాయి కదా ఉస్తాద్. అలాగా అయితే సరే, అందరి డబ్బులు పంచేస్తాను, ఓకేనా? సరే, అందరికి డబ్బులు పంచేసాయమ్మా. వస్తాద్, విషయం ఏంటో చెప్పు మిత్రమా. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఈ రోజు మనం ఇక్కడే ఉండబోతున్నాం. రేపు బయలుదేరి వేరే చోటుకు వెళతాం. వెళ్ళిన చోట అందరి డబ్బులు కొట్టి పారేద్దాం. ఏమంటారు? పెద్దలారా, పిల్లలారా, పిడుగులారా, మీ అందరికీ నమస్కారాలు. ఈ కోతి చాలా ఆకలిగా ఉంది, అందుకే పిల్లి మొక్కలు వేస్తా. ఇలా పిల్లి మొక్కలు వేస్తే ఆకలి మాత్రం తీరదు. పేదవాడు దేనికి భయపడ్డు. పేదవాడికి ఆకలి సమస్య. పర్సులో ఉన్న డబ్బులు తీయండి బాబు, తీయండి. పెద్ద ఆయన 10 రూపాయలకి పాన్ వేసుకుని నోట్లోంచి ఊసేస్తారు. అప్పుడే ఈ పేదవాడి ఆకలి తీరుతుంది. అప్పుడు మీకు దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఓ, దొంగ అక్కడే ఉన్నాడా? రండి, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. సోదర సోదరీమణులారా, పిల్లలారా, పిడుగులారా, ఏంటి జేబులు కొడుతున్నావా?
ఇదిగోండి ఆర్గానిక్ కలర్స్ వీటితో ఆడుకోండి ఇంకా కెమికల్ కలర్స్ తో మీరు ఆడుకోకూడదు అర్థమైందా ఎస్ మేడం. సుల్తాన్ కొడుకుని బ్యాడ్ మంకీని రేపు హోలీ రేపు బన్నీ ముఖానికి సిల్వర్ కలర్ పోస్తాను ఆ కలర్ వచ్చే సంవత్సరం హోలీ వరకు ఉంటుంది అరే హరి ఈ రోజు రంగు కొడుతున్నావేంటి? హోలీ రేపు కదా. ఒక రోజులో హోలీ సరిగ్గా ఆడలేము, అందుకే ఈ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. చూడు, ఇలా చూడు, కొట్టి కొట్టి నీ మొహం రంగు మార్చేస్తాను. రేపు హోలీకి నువ్వు రంగులు కూడా కొట్టలేవు. ఓ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఎందుకు ఇలా చేస్తున్నారు? హ్యాపీ హోలీ. జోర్దార్ ఇలా రా. నీకు, నీ కుటుంబానికి, మీ అమ్మ నాన్నకి, మీ బాబాయ్ బిన్నికి, నీ అక్క చెల్లికి, అన్న తమ్ములకు అందరికీ హ్యాపీ హోలీ. ఇక వెళ్ళు. సన్నీ ఇట్రా. నందు అందరికి బంధువు హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అరే భయ్యా, ఇక వెళ్ళి డాన్స్ చేద్దాం పదండి. అందరూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను కూడా కొంచెం డాన్స్ చేయనివ్వండి. చప్పట్లు కొట్టండి. ఏయ్, కన్నం పడిన కుండలో నీళ్లు పోస్తావా? ఏయ్ బ్యాడ్ మంకీ, ఎంత పని చేసావు? చప్పట్లు కొట్టండి. మేము ముందే చెప్పాముగా ఆర్గానిక్ కలర్స్ ను మాత్రమే వాడాలి అని. ఎనీ డౌట్? నేను బండి ముఖానికి సిల్వర్ కలర్ పొయ్యాలనుకున్నాను. మధ్యన మీరు అడ్డు పడితే నన్నేం చేయమంటారు? నువ్వు ఎప్పటికీ మారవు. నాకు కూడా సరదాగానే ఉంది. అరే, అంతా నాశనం అయిపోయింది. రేపు నేను బ్యాడా. అంటే పోతుందని అనుకుంటున్నాను. అయితే చూద్దాం. పోలేదే, సారీ. హేయ్, ఈ పెయింట్ నూనె రాస్తే పోతుంది. నేను తీసుకొస్తాను. ఏయ్, మండిపోతోంది. మరైతే ఇది ఎలా పోతుంది? ఇక రంగు అలాగే ఉంది కదా. నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపావు, ఇప్పుడు రెచ్చగొడుతున్నావా నువ్వు? చప్పట్లు కొట్టండి. బాడీ చాలా దారుణంగా తయారైంది. బాగా మంటగా ఉంది. చూడు, కాస్త గంధం మొహానికి రాయి, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చూడండి, నేను సెమినార్కి వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది. నందు అందరికి బంధువు. నేను చిటికలో మాయం చేస్తాను చూడు. ఏయ్, వదులు, నన్ను వదులు. వద్దు, వద్దు. మేము కలర్ పోవడానికి ప్రయత్నిస్తుంటే
వీడు ఇంకా కలర్ పూస్తున్నాడు. ఈ గంధం ఏంటి బాగా మండుతోంది? నందు అందరికి బంధువు గంధం దొరకడం లేదు, అందుకనే పసుపు కారు ఉప్పు అన్ని కలిపి రాశాను అంతే. బాగా చల్లగా ఉందా?